బ్యాక్ టు న్యూస్ సర్వీస్. మనోదరాయ్ గారు ఎట్లా చూస్తారు ఇప్పుడు గోడగాడి గారు వెళ్తుందో దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు, లోపల చూస్తేనేమో కేసీఆర్ గారి ఫొటోస్ ఉన్నాయి. దీని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోడీ ఎంత వైరల్ అవుతుంది. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి వేరు కాదు, అదేవిధంగా ఓవైసీ గారు కూడా ఇంకోటి కాదు. ఇవన్నీ కూడా ఒక తానులోని గుడ్డ ముక్కలు అంటారు వీటిని. ఎందుకంటే వీళ్ళు బయటికి కనపడరు. ఇక్కడ బయట ఏమో బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు మీడియాల ముందు కొట్టుకుంటారు. వెనక అంతర్గతంగా రాజకీయ కార్యకలాపాలు, ఎత్తుగడలు, వాళ్ళు ఏ పార్టీని మిగతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని ఏ విధంగా ఓడించాలి అని చెప్పి ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారు ఇంటర్నల్గా? జగన్మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్. పవన్ కళ్యాణ్ అనేది ఇంకా బయటపడలేదు. ఆయన ఇప్పుడు ఇవాళ కొంత క్లారిటీ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారితో మద్దతు తెలిపి ఎన్నికల్లో పాల్గొన్నారు. సభల్లో జరిగింది. అదే వాళ్ళకి పాత్ర అనుమానాస్పదంగా ఉంది కాబట్టి దాని గురించి ఆయన గురించి మనం మాట్లాడలేము. ట్విట్టర్లో ఈ రోజే కొంచెం స్పందించారు. కాబట్టి రేపో మాపో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండడానికి ఉదాహరణ బద్ధ శత్రువులు కాంగ్రెస్, టీడీపీ కలిసి మేము పోరాటం చేసినాం, కలిసి పని చేసినాం. సరే ఓడిపోయినంత మాత్రాన వీళ్ళు ఇక్కడ కేసీఆర్ గారు ఏమేమంటారు, ఈడియట్లు అని అవమానపరుస్తాం. వాళ్ళేమో పైశాచిక ఆనందం అనమాట వైఎస్ఆర్సీపీ. ఇక్కడ ఏదో ఓడిపోతే ఇది గెలిపోవటం సహజం కదండి. రాజకీయాలు అనేది ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ అదే అర్థం కాని పైశాచిక ఆనందం అంటారు. నిజంగా దెయ్యాలు ఎవరు, వేదాలు ఎవరు, ఎవరు దొంగలు ఎవరు, దొరలు ఎవరు, ఎవరు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతున్నారు, ఎవరు వాస్తవం చెప్పండి. గురువింద కింద సామెతలాగా వీళ్ళు మాట్లాడుతారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేయాలి? మాకు అవకాశం మళ్ళీ మీరు ఎంటర్ అవుతున్నారు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ధర్మం. వాళ్ళు ఇవ్వరని చెప్పేసి తేల్చి చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మిగతా పక్షాలన్నీ కలిసి పోరాటం చేద్దాం రమ్మని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారిని. నిన్న ఢిల్లీలో వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, అక్కడ ఆంధ్ర ప్రజా సంఘాలు కలిసి ధర్నా చేయడం జరిగింది. లాఠీ చార్జ్ అక్కడ ఏమైంది? తెలంగాణ పోరాటం, తెలంగాణ కోసం ఏ విధంగా పార్టీలన్నీ ఏకమై పోరాటం జరిగిందో అక్కడ కూడా ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కలిసి రమ్మన్నారు. దాంట్లో తప్పేముంది? బూతులు ఏముంది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అసలు సన్నాసి దద్దములని అసలు రాజకీయాల్లో ఈ భాషలో మాట్లాడవచ్చు. అసలు నాకు అర్థం కాని అసలు ప్రజల గురించి మాట్లాడాలి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి. అసెంబ్లీకి నాయకుడు అసెంబ్లీకి రాడు, సిబిఐ కోర్టులో ఎక్కువ కనపడుతున్న నాయకుడు అసెంబ్లీ గురించి వెళ్ళి గురించి మాట్లాడు, సిబిఐ కోర్టు చేతులు కట్టుకుని ఉంటున్నాడు తప్ప రాజకీయం కాదండి. ప్రజల గురించి మాట్లాడండి. నిన్న జరిగిన లాఠీ చార్జ్ గురించి మాట్లాడండి, దాని గురించి మాట్లాడాలి. కానీ దెయ్యాలని, ఇష్టం వచ్చిన దద్దములని ప్రజాప్రతినిధులు పట్టుకుని ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. రామకృష్ణ ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు మూడు ఉంటాయి. ఒకటి రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విషయం మీద ఏ విషయం అన్నా జరగనండి. ఒకటి వ్యక్తిగత అభిప్రాయం, రెండు పార్టీ అభిప్రాయం, రెండు సామాజిక కోణం, అంటే సామాజిక సోషల్ యాంగిల్, సమాజ దృష్టి, సామాజిక కోణం. ఇప్పుడు ఇక్కడ వీటిల్లో ఏ అంశం జరిగినా, ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు నిన్న లేదా కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు, అభ్యంతరకరమైనటువంటి పదజాలం మాట్లాడారు. ఇది పార్టీ పరంగా అక్కడ ఏమన్నా సమర్థించే ప్రయత్నం చేయొచ్చు, నేను కాదన్ను. ఎందుకంటే ఒక పార్టీలో రాజకీయ నాయకుడిగా ఉన్నారు, వారు సమర్థించే ప్రయత్నం చేయాలి కూడా. మా నాయకుడు మాట్లాడిన తప్పు అనే మాట వారు అనలేరు, దాన్ని నేనేం కాదు. అయితే వ్యక్తిగతమైన అభిప్రాయం ఒకటి ఉంటుంది, దాన్ని వ్యక్తీకరించే అవకాశం పార్టీ ప్రతినిధిగా కూడా ఉండకపోవచ్చు. సామాజిక కోణం ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఒక రాజకీయ పార్టీగా దేశంలో జరిగే ప్రతి అంశానికి లేదా రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామానికి స్పందించండి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఈ విషయం ఎందుకు కలిశారు అనే మాట అంటామంటే సార్, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని దూషణలుగా మాట్లాడారు. ఒక ప్రధాన ఏ రాజకీయ పక్షం అన్నా కానండి, ఇది తప్పు, అలా మాట్లాడటం తప్పు అనే మాట అంటంలో అభ్యంతరమైనటువంటి విషయం ఉందా అంటే దాని లేదా నిన్న ఉదాహరణకి నిన్న ప్రధానమంత్రి గారు లైవ్ లో ఉండగా స్వయంగా కన్నా లక్ష్మీనారాయణ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ద చేటర్, లోటర్, ఇంకొక పదం ఏదో వాడాడు సార్ ఆయన. అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ ముందు ఇప్పుడు నేను మాట్లాడితే ఆ పదం మీరు అంగీకరించరు కదా సార్, మీరు అలాంటి పదాలు మాట్లాడొద్దు అని అంటారు కదా. అంటే నేను అనేది ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాషకి నాయకులు ఎవరండి? బాలకృష్ణ గారు స్వయానా దీక్షల్లో బూతులు మాట్లాడుతుంటే ఖండించలేని ముఖ్యమంత్రి. దీన్నే దెయ్యాల వేదాల వల్ల ఇచ్చడం అంటారు అంటున్నాను నేను.
మనం ఎదుటి వారికి మాత్రమే కాదు బుద్ధులు చెప్పారు కదా సమస్య కాదు. సబ్జెక్ట్ కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు వచ్చినప్పుడు మాట్లాడండి. వినండి అమ్మా, ఎవరెవరిని మాట్లాడినా ఎవరెవరి గురించి మాట్లాడినా పద్మజ ప్లీజ్. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడినా నేను ఇందా చెప్పింది అదే, ఈ రాజకీయ పార్టీ అభిప్రాయం వేరు, వ్యక్తిగత అభిప్రాయం వేరు, అట్ ద సేమ్ టైం సామాజిక అభిప్రాయం ఉంటుంది, సమాజ అభిప్రాయం. ఇప్పుడు ఆ విషయాలు ఎవరో మాట్లాడేస్తే, ఇప్పుడు నేను మిమ్మల్ని మీరు నన్ను దోషంగా మాట్లాడేస్తే మన ఇద్దరం సర్దుకున్నంత మాత్రం జనం చూసేవాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నానంటే ఆ కోణం అలా పెట్టండి. ఒక రాజకీయ పార్టీగా ఒక స్థిరమైన అభిప్రాయం లేదా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి చేసినటువంటి విధానాలు, చేసినటువంటి నిధులు, వాటికి సంబంధించిన అంశాలు ఫస్ట్ వారిని విమర్శించిన తర్వాత ఇక్కడ పరిపాలన చేసేవారు ఎందుకు అంత గట్టిగా చేయలేదో లేదంటే ఇంకో అంశం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు వారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు కదా సార్, ఒక్కసారి చూపించండి. నరేంద్ర మోడీ గారు మాట్లాడేసాం. రామకృష్ణ గారు మనం చూసాము, ఓకే మీ నాయకుడు రమ్మంటున్నాడు, కలిసి రమ్మంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు రాను అని చెప్పేసి కూడా ట్వీట్ చేసి ఎట్లా చూస్తుంది టీడీపీ, ఎలా చూస్తుంది చివరిగా చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు దీనిలో ఎన్నికల కోసం కలిసి రమ్మంటాం కాదు సార్. ఇప్పుడు ఉదాహరణకి మేము బీఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ కూడా వాటిలో కలుస్తుందా లేదా కాంగ్రెస్ తో అనేది ఒక సందిగ్ధత ఉంది. అయినా కూడా దేశ రాజకీయాలకు వచ్చేటప్పటికి అందరినీ కూడా కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఇది మోడీ గారి యొక్క నాయకత్వానికి బలపరిచే విధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా. రామకృష్ణ గారు మరొక విషయం చెప్పండి. తెలంగాణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఏపీ విషయానికి వస్తే మాత్రం కొంత కాంగ్రెస్ ను దూరం పెడుతున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఉంటుందా లేక కేవలము జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్ తో ఉంటుందా పొత్తు? ఇప్పుడు ఆ రోజే చెప్పాను సార్, తెలంగాణకే ఈ పొత్తు పరిమితం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. తెలంగాణ వరకే పరిమితం అని. ఆ రోజు మేము చేసినటువంటి పని ప్రక్రియ అందాక చెప్పాను, ఇందాక అందుకే 3 కూడా నేను చెప్పాను, కొంచెం టైం తీసుకుని 3 అభిప్రాయాలు ఉంటాయని. ఇప్పుడు 20 రోజులు అయిపోయింది సార్, ఇంతవరకు మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి చర్చ జరగట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, అంటే వచ్చే నెల ఈ నెలాఖరు దాకా, జనవరి నెలాఖరు దాకా పెట్టేది లేదు. ఎక్కడైనా 45-50 రోజుల పాటు మంత్రివర్గం లేకుండా ఉంటే ప్రజాస్వామ్యం ఎందుకు సార్? అదే సార్ డిక్టేటర్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద డిక్టేటర్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద కింగ్డమ్? అమ్మా వినండి అమ్మా ఒక్క నిమిషం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద కింగ్డమ్? కింగ్డమ్ రాజరికం అన్నా గానీ లేదా నియంత అంటే కూడా ఏంటి? తమ ఒక్కళ్ళే ఏకపాలనలో ఉండటమే అది. మీరు 45 రోజులు ఉంటారా, 50 రోజులు ఉంటారా, 15 రోజులు ఉంటారా? ఇప్పుడు ఆ రోజు జరిగింది, ఆ రోజు దత్తన్న సార్ వేణన్న అన్నాడు, వేణన్నకు తెలుసు, ఇంకా వేరే మాకు గిరిజనుడు నక్సలైట్ల దాడిలో చనిపోయే వరకు ఒక గిరిజనుడికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన మీకు 5 సంవత్సరాల పాలన మైనారిటీకి సంబంధించిన ముస్లిం నాయకుడికి మీకు ఆలోచన రాలా? మాట్లాడే పరిస్థితి. ఆవిడ ఒక్క నిమిషం ఆపితే నేను చెప్తాను సార్. సార్ ఇక్కడ ఒకటి ఫస్ట్ దేశ భవిష్యత్తు కోసం అని చంద్రబాబు నాయుడు గారు ఎందాలంటున్నారు. అంటే తెలుగుదేశం ప్రతినిధులు గారు అక్కడ అర్థం చేసుకొని వీళ్ళు వెళ్ళి మమతా బెనర్జీ గారిని కలిశారు. 20 కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు బయటకు పంపించండి అంటే పంపించిన పార్టీతో మీరు వెళ్ళి పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నారు. పోను సర్లే, పోను అది దేశ విషయంలో అనుకుందాం. పోను మన చుట్టుపక్కల రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి, పక్కనున్న ఒరిస్సా, పక్కనున్న తెలంగాణ, పక్కనున్న కర్ణాటక, పక్కనున్న తమిళనాడుకి వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని 4 స్టేట్స్ తోటి మాట్లాడి రమ్మనండి ముందు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరైతే కర్ణాటక స్టేట్ ఉందో ఆ స్టేట్ లోని కాంగ్రెస్ నాయకులే ఇక్కడ ఇవ్వకూడదు స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆంధ్రప్రదేశ్ కి అడ్డు పెట్టారు. ఆ రోజు ఈ రోజు వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నారు. నన్ను మీరు మాట్లాడినప్పుడు నేను సైలెన్స్ వినండి ఒక 2 నిమిషాలు, మధ్యలో వచ్చేస్తే ఎలా? అది ఫస్ట్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు పనిచేయండి. బీహార్, రాజస్థాన్ సార్ నేను అడుగుతున్నా, ఎవరు అప్పుడు అడ్డుకునింది? ఎవరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని ఇందాక సైలెన్స్ మాట్లాడుతున్నారు. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి మీరు చెప్పండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కమిషన్ తర్వాత జిఎస్టీ ప్రొవిజన్ ఉంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్ జిఎస్టీ ప్రొవిజన్ ఉంది. మీరు వెళ్ళి 14th ఫైనాన్స్ కమిషన్ డాక్యుమెంట్ చదువుకోండి, సెక్షన్ హెచ్.
దానిలో ఏది సెక్షన్స్ లో వర్టికల్ గా హార్జెంటల్ గా రాష్ట్రాలు లెవెల్ డివైడ్ చేస్తారు ఉంటుంది. ఇందాక నుంచి మీరు సోది కబుర్లు చెప్తుంటే వింటున్నామని సైలెన్స్ కూరుకుంటున్నామని ఏదో మాట్లాడుతున్నారు. వెళ్ళి మాట్లాడి తెలుసుకొని రండి. నేను అక్కడ అడుగుతాను కాంగ్రెస్ మిత్రులకు ఒకటే, అదేవిధంగా తెలుగుదేశం మిత్రులకు ఒకటే. ఈ 4 రాష్ట్రాలు పక్కన ఉన్నాయి కదా, తమిళనాడు అడుగుతుంది, పక్కనుండి కర్ణాటక అడుగుతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వకూడదు అంటుంది, పక్కనుండి ఒరిస్సా రాష్ట్రం అడుగుతుంది. శివశంకర్ గారు చివరిగా ఒక విషయం చెప్పండి ప్లీజ్. ఒక నిమిషం అండి. శివశంకర్ ఓవైపు జనసేన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అది కూడా చివరికి చేరుకునే అవకాశం. ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఓకే ఆయన సమావేశాలు కొత్త అధికారంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సంస్థాగతంగా మేము బలోపేతం అయ్యాము అని చెప్పేసి చెప్తున్నారు. జనసేన ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అనే దానిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది. ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ మీరు పొత్తు పెట్టుకుంటే ఓన్లీ ఈ లెఫ్ట్ పార్టీలతోటే ఉంటుందా, లేక ఫ్యూచర్లో అంటున్నారు ఇంతకుముందు ఎవరెవరితోనే పెట్టుకోవచ్చు, ఫ్యూచర్ ఏదని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ పెట్టుకున్నది కదా, అలాగనే రేపు పొద్దున జనసేన కూడా చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే ఆయన ఒక క్లారిటీ ఇవ్వట్లేదు, స్పష్టంగా చెప్పట్లేదు అనేది ఒక అనుమానాలు వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తూ ఉంది. ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారా మరొకసారి? క్లారిటీ ఇప్పుడు ఇక్కడే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంకేం క్లారిటీ ఇవ్వాలి రాజేష్ గారు? మేము ఎట్టి పరిస్థితుల్లో సింగిల్గా వెళ్తామని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా ఇంతకంటే క్లారిటీ ఏం కావాలండి? అంటే వాళ్ళు ఎందుకు ఈ రకమైనటువంటి ఊహాగానాలు ఏర్పాటు చేసింది లింగమనేని రమేష్ గారు. మీరు దయచేసి అన్నెసెసరీ మాటలు మాట్లాడకండి. మొన్న ఒక గుడిలో చుట్టూ పెద్ద వస్తున్నాయి, తాగుండదు కదా. మీరు వింటున్నారు కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కంపారిజన్ ఏంటి? మీ క్యారెక్టర్ గురించి మాట్లాడకండి. మీ పార్టీ మొత్తం మాట్లాడండి, చాలా నవ్వుకుంటారు. గురించి మాట్లాడకండి. మీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన బాధ్యత చేయకుండా పారిపోయి మీరు మాట్లాడకండి. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడదు. నేను మాట్లాడేటప్పుడు ప్రతిదానికి అడ్డు తగలడమే కాదండి. ఆ అడ్డు తగిలిదేదో అసెంబ్లీలో అడ్డు తగలవలసింది, అది వదిలేసి పారిపోయి వచ్చేసారు. కొమ్ముగా సార్ చంద్రబాబు నాయుడు గారి పాలనని ఏ ఒక్కరోజు ఆ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని అడ్డుకట్ట వేయలే. కనీసం ట్విట్టర్ లో కూడా ఆ రోజు ఖండించలే. 23 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారు కదా చంద్రబాబు పైన, లోకేష్ పైన, ప్రభుత్వం పైన ఎండగట్టాడు కదండి మొన్న మీటింగ్ పెట్టి, మీటింగ్ పెట్టి మాట్లాడారు. మిమ్మల్ని కూడా అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు పాదయాత్ర చేయాల్సింది అసెంబ్లీలో నిలదీయాలి అని. మిమ్మల్ని కూడా అన్నారు కదా. మీ అవగాహన రాహిత్యం అక్కడే బయటపడ్డది. 4.5 మీ నాయకుడు తప్పని 4 ఏళ్లకు చెప్తే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఓకే జనసేన పొత్తు పెట్టుకుంటుందా లేదా అన్నది ఒక ఆలోచన. అది పార్టీ వ్యవస్థాపకులు మీ అందరికీ ఇష్టము. ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో నాయకులు ఇటు అనుమానం వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్పై ఉంది. ఓకే ట్విట్టర్లో చెప్పినా కూడా సమాచార మాధ్యమం మెసేజ్ పోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఎన్నికల సీజన్ ఇది, ఎన్నికల సందర్భం కనుక ప్రతి ఒక్కటి కూడా ఇంకోటి ఏంటంటే ఒకటి మీరు చంద్రశేఖర్ ఆలోచించుకోవాలి. మొదటి రోజు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఇచ్చినాక మళ్ళీ నిన్న మాట్లాడి మళ్ళీ రెండోసారి మాట్లాడడం జరిగింది. అంటే ఏం ఆధారం లేకుండా ఏం లింకు లేకుండా మాట్లాడడమే ఈరోజు అనుమానం తావిస్తూ కనుక ఖచ్చితంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ఖచ్చితంగా వైడ్గా పెట్టేసి ఈ కథాఖండికి చెప్పాల్సిన బాధ్యత ఒక పార్టీ నాయకుడిగా ఉన్నది ఆయనపై ఉన్నది. ఒకటి. రెండు, ఈరోజు మంత్రివర్గ విస్తరణ లేనిది ప్రియాగేట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఒకటి. రెండు, ఇక్కడ ప్రభుత్వం లోపల మంత్రివర్గం లేకున్నా సరే, మంత్రులు లేకున్నా సరే ఒక మంత్రిని పెట్టడం జరిగింది ఈరోజు. మరి లేకున్నా సరే కానీ ఎక్కడ పని కూడా ఇక్కడ ఆపడం లేదు. సిఎస్ గారు మీరు నిన్న చూశారు. రామకృష్ణ సంక్రాంతి తర్వాత ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాం. కానీ హైకోర్టు తీర్పు గౌరవించాలి. హైకోర్టు జనవరిలో పెట్టమని చెప్పింది. హైకోర్టు తీర్పు గౌరవిస్తే పంచాయతీ ఎన్నికలు పెడితే మన పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది.
ఈరోజు చట్టం రాజ్యం ప్రకారం ఇవన్నీ కూడా ఫిక్స్ కదా, దాని ప్రకారం చేసుకోవాలి. కాంగ్రెస్ ఏం ఆరోపించిందంటే ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు, మహమూద్ అలీని హోంమంత్రిగా చేయించారు, దీన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయించారు, ఎందుకు ఈ క్యాబినెట్ కూడా చేస్తే అయిపోయేది కదా, ఇవన్నీ వస్తాయని ముందు తెలియదా? ఈ రోజు 2 రోజుల పాటు ఇరిగేషన్ సంబంధించి రివ్యూకి వెళ్ళాడు, అదేదో ఒక శాఖ మంత్రి కేటాయించింటే ఆయన వెళ్ళి చూసేవాడు కదా, ముఖ్యమంత్రి వెళ్ళే అవసరం లేకుంటుండే కదా అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు 50 రోజులు దాటిపోయింది ఇప్పటికి. ఎవరికి నష్టమవుతుంది? ఏ ప్రజలకు నష్టమవుతుంది? రాజకీయ నాయకులకు నష్టం కావచ్చు, ప్రజలకు నష్టం కాలే కదా. పరిపాలన కుండుపడ్డది ఎక్కడన్నా? పరిపాలన కుండుపడితే ప్రజలు అస్తవ్యస్తంగా చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తాము, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది, హైకోర్టు చట్టాన్ని గౌరవించే బాధ్యత ప్రభుత్వం ఉన్నది. హైకోర్టు ప్రకారంగా జనవరి 10 వేయాలి, సుప్రీంకోర్టులో మళ్ళీ వాళ్ళే వేసిండ్రు కోర్టు కేసులు, హైకోర్టులో వాళ్ళే వేసిండ్రు, సుప్రీంకోర్టులోనే వద్దంటారు, హైకోర్టులో 2 కోట్లను గౌరవించే బాధ్యత ఉన్నది. ఎలక్షన్ ప్రకారంగా చట్టబద్ధత ఏదో చేయవద్దన్న ఆలోచనతో ఈరోజు చేయడం జరగలేదు. దానివల్ల ఒకటి అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రజలు కానీ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రజలు ఇబ్బంది పడే అవకాశాలు ఏం లేవు కనుక ఒక 2 రోజులు లేట్ అయితే ఏం నష్టం లేదు కదా, అది బ్రహ్మభారతం కాదు కదా. విషయం అన్నారండి ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ప్రమాణ స్వీకారం వీళ్ళకు అలవాటైంది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే క్యాంపాలు కూర్చుని 2 hours కూర్చొని ప్రజాక్షేత్రం, మొన్న మా కూడా చూసాం కదా, అందరూ వేదిక మీద మాట్లాడడం తప్ప క్షేత్రస్థాయిలో ఎవరున్నారండి? ఎందుకంత ఘోరంగా ఓడిపోయినండి అంటే వీళ్ళకు లగడబాటు సర్వే నమ్మకం చేసుకొని ఇంకే సర్వే చేసుకొని మేము 170 సీట్లు గెలుస్తున్నామన్న ఆలోచన భ్రమలో ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా ప్రజాక్షేత్రం పోవాలి, ప్రజలు ఎక్కడ అసౌకర్యం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి. అవసరం కాకపోతే చట్టాన్ని రక్షించుకోవాలి బాధ్యత మనం, చట్టాన్ని గౌరవించాలి బాధ్యత ఉన్నది కనుక ఎలక్షన్ కోడ్ ప్రకారంగా మా మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం జరిగింది. అంతే తప్ప తప్పకుండా విస్తరణ చేస్తాం, అందరికీ మంచి పరిపాలన ఇస్తాము. లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం మంచి రోజులు సరే, ఇవన్నీ కూడా అట్లా పక్కన పెడితే ఈ రోజు అంటే ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఉన్నా లేకపోతే, ముఖ్యమంత్రి ఉంటేనే అలా లెక్కన వస్తే ముఖ్యమంత్రి లేకపోతే జరగట్లేదు రాష్ట్రపతి పాలన, అలా కాదు సార్. ఎందుకంటే దాన్ని అంతా డీసెంట్రలైజేషన్ చేసేది ఏంటంటే అందరికీ కూడా బాధ్యతలు విస్తరించి మరింత విస్తృతంగా చేయడానికి పంచాయతీ సర్పంచ్ నుంచి ఇక్కడ దాకా ఎలక్షన్ కోడ్ మీద ఎన్నికల కోడ్, ఒక నిమిషం అన్న, ఎలక్షన్ కోడ్ మీద మీరు కావాలంటే తాత్సర్యం చేస్తున్నారు. ఒక న్యాయవాదిగా నాకు తెలిసింది, మీరు ఒకవేళ ఎవరినైనా ఎలక్షన్ కమిషన్ కనుక పర్మిషన్ అడిగితే ఇట్లా విస్తరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పానంటే 99% దాని పర్మిషన్ ఇస్తారని నేను భావిస్తున్నాను. రామకృష్ణ గారు చివరికి ఒక విషయం చెప్పండి. మనం చూస్తున్నాం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, మీరు ఉన్నారు, ఇప్పుడు జనసేన. మీరు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒంటరిగా చేస్తున్నా ఉన్నారు, ఇప్పుడు జనసేన పొత్తు పెట్టుకోవాలనుకున్నారు, మరి రాను. ఎట్లా ఒంటరిగా పోటీ చేయబోతుందా, ఇంకెవరితోనైనా పొత్తు పెట్టుకోబోతుందా, ఏం చేయబోతుంది చివరిగా చెప్పండి టీడీపీ వర్షం. అంటే మేము ఒకటి సార్, ఇది రాజకీయ పరంగా ఇందాకే చెప్పాను, నరేంద్ర మోడీ గారి అక్కడ నాయకత్వం ఉంటే ఈ దేశాలలో నష్టం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్రానికి మరింత నష్టం చేకూరింది. కాబట్టి మేము ఖచ్చితంగా మేము పోరాటం చేసేది, మేము మాకు కలిసి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఆ నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకెళ్తాం. ఇది ఎన్నికలకు సంబంధించిన పొత్తులకు సంబంధం కాదు, ఆ దేశాన్ని కాపాడేటువంటి సంబంధించిన అంశాలపై పోరాటానికి కూడినటువంటి పొత్తులు ఇవి. రామకృష్ణ గారు, మీకు పాపం ఫైనాన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు ఉన్నారా అండి? నాకు తెలియక అడుగుతున్నాను. పాపం శివాజీ గారు వచ్చి బయట మాట్లాడుతున్నారు, మా ముఖ్యమంత్రి మాట ఎవరు లెక్క పెట్టట్లేదు, అధికారులు ఎవరు కేర్ చేయట్లేదు అంటే. మా ముఖ్యమంత్రి ఒక మాటలు వద్దండి, మీరు మాటలు కంట్రోల్లో ఉండాలండి. మీరు ఒకటి మీరు ఉందాగా మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి శివశంకర్ గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, పద్మజ గారు, వేణుగోపాలాచారి గారికి, మనోహరరాయ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళకి చర్చ. రేపు రామచంద్ర మల్లికార్జున చూస్తున్నాండి HM TV.